మేఘనా, 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 లే మేఘనా, మేఘనా. కొంపతీసి చచ్చిపోయిందా? నువ్వు అంత తేలిగ్గా చచ్చిపోతే ఎలా మేఘనా? నువ్వు చావాలి, కానీ ఇంత సింపుల్గా కాదు. నేను నీ జీవితంలో ఎన్ని కష్టాలు రావాలి అనుకున్నానో అన్ని కష్టాలు రావాలి. అది నువ్వు అనుభవించాలి. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్న ప్రతిసారి మా నాన్న ఆత్మకి సంతృప్తి కలుగుతుంది అని నేను సంతోషించాలి. అవన్నీ జరిగిన తరువాత కానీ నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు. అంత ఈజీగా ఎలా చచ్చిపోతావ్? మేఘనా, మేఘనా, నిన్ను చూస్తుంటే నాకు జాలి కలగడం లేదు మేఘనా. కసిగా ఉంది, కోపంగా ఉంది. ఎందుకు నా తండ్రి ప్రాణాలు తీసావా అని నిన్ను నిలదీయాలనుంది. నీ స్వార్థం కోసం, నీకు పేరు రావడం కోసం ఏ తప్పు చేయని మా నాన్నని అన్యాయంగా చంపినందుకు నిన్ను కసి తీరా తిట్టాలనుంది. లేదు, కేవలం నిన్ను తిడితే సరిపోదు, అనుభవించాలి. చేసిన దానికి గోరున ఏడవాలి. ఏ తప్పు చేస్తే నాకీ కర్మ పట్టిందా అని ఏడుస్తూ ఉండాలి. ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పులన్నీ గుర్తుకొస్తాయి. అందులో మా నాన్నని అన్యాయంగా చంపేసిన విషయం నీ మనసుకి తెలుస్తుంది. అప్పుడు నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఆ రోజు వచ్చి చెప్తాను. నువ్వు చేసిన పనికే నేను ఇదంతా చేశాను అని. అప్పటి వరకు ప్రాణాలతో ఉండు. దీని దగ్గరున్న నా ఒక్క కాలి గొలుసు కూడా తీసేసుకున్నానంటే ఇక ఏ క్లూ దొరకదు. నేను ఎవరికీ తెలియకుండా గుడి నుంచి ఇంటికి వచ్చినట్లు, కాంతం ఫోన్ తీసుకుని లాయర్కి ఫోన్ చేసినట్లు ఈ వివరాలు ఏవీ తెలియకుండా ఉండిపోతాయి. అసలు ఆ చెక్కు ఎలా వెళ్ళింది అనేది కూడా $1 మిలియన్ క్వశ్చన్ గా మిగిలిపోతుంది. ఎక్కడ దాచావే కాలి గొలుసు? దొంగ నోటు. పిల్లలు ఆగండి. పిల్లలు ఆగండి. ఏమైంది అంకుల్? అదేమ్మా, ఈ నోటు చెల్లదు. వేరే నోటు ఉంటే ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి. మా దగ్గర వేరే నోటు లేదు అంకుల్. అదేంటమ్మా, వేరే నోటు లేకపోతే ఎలా? మరి డబ్బులు ఎవరు కడతారు? మీరు తిన్నారు, మళ్ళీ పార్సిల్ కూడా కట్టించుకున్నారు. ఏమో అంకుల్,
మా దగ్గర ఉంది ఆ ఒక్క నోటే. సరే, మీ నాన్న ఫోన్ నెంబర్ చెప్పు, నేను ఫోన్ చేస్తాను. ఆయన వచ్చి డబ్బులు కడతాడు. మా నాన్న ఫోన్ తీయడు అంకుల్. మరి మీ అమ్మగారి ఫోన్ నెంబర్ చెప్పు. మా అమ్మకి ఒంట్లో బాలేదు అంకుల్, పడుకొని ఉంది. జ్వరం కూడా వచ్చింది. అందుకే అమ్మ కోసం ఇదిగో ఇవి తీసుకెళ్తున్నాం. అంటే కడుపు నిండా తిని చల్లని నోటు నా మొహాన్ని కొట్టేసి పారిపోదాం అనుకుంటున్నారా? ఇది మీకు పుట్టిన బుద్ధా, లేదా మీ అమ్మ నాన్న ట్రైనింగ్ ఇచ్చి పంపించారా? అంకుల్, మేం చెప్పేది నిజం. అమ్మకు ఒంట్లో బాలేదు. తను కళ్ళు తిరిగి పడిపోయిందని డాక్టర్కి చూపించాలని ఆంటీ చెప్పారు. ఓహో, దొరికిపోతే ఇలా కూడా చెప్పమని మీ అమ్మ చెప్పిందా? లేదు అంకుల్, మేం చెప్పేది నిజమే. ఆపు. మీలాంటి వాళ్ళని రోజుకి ఎంతమంది చూస్తుంటాను. ప్రతి వాళ్ళకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. చిన్నపిల్లలు కదా, ఏం చేయకుండా వదిలేస్తారులేనే ధైర్యంతో మీ అమ్మా నాన్నలు ప్లాన్ చేసి పంపించారా? అమ్మో, ఇంత చిన్న వయసులోనే ఇన్ని నాటకాలు ఆడుతున్నారంటే పెద్ద అయిన తర్వాత ఇంకెన్ని నాటకాలు ఆడతారో. మర్యాదగా డబ్బులు ఇచ్చి కదలండి. లేదు అంకుల్, మీరు కావాలంటే ఇవి తీసుకోండి. అంతేగాని మా దగ్గర ఇంకా డబ్బులు లేవు అంకుల్. ఇవి ఇచ్చారు, మరి తినదానికి డబ్బులు ఎవరిస్తారు? మా దగ్గర లేవు అంకుల్. లేవా? మీ దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని హోటల్లో కట్టిపడేస్తే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ అమ్మా నాన్న వస్తారు. మీ అమ్మా నాన్న వచ్చిన తర్వాత అప్పుడు వసూలు చేస్తాను డబ్బులు. రండి, అయ్యో, అంకుల్, రమ్మంటుంటే. అంకుల్, అంకుల్. రేయ్ రమణ, ఇలా రా. సార్, ఇదిగో, వీళ్ళిద్దరూ తిండి తినేసి డబ్బులు కట్టకుండా పారిపోతున్నారు. వీళ్ళ సంగతి కాస్త చూసుకో. లోపల కూర్చోబెట్టి ఏమేం పనులున్నాయో అన్నీ చేయించు. అలాగే సార్. ఈ లోపల వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలో నేను చూసుకుంటాను. రేయ్, రా. రండి. రా రామ్మా, వెళ్ళు. అంకుల్, రా, నడవండి. హలో, నమస్తే మేడం, నేను గురుని మాట్లాడుతున్నాను. గురు చెప్పు. మేఘన వదిన మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? నేను మీ ఇంటికి వెళ్ళాను, ఇంటికి తాళం వేస్తుంది. తను నాకు ఫోన్ చేసింది. నేను ఊర్లో లేను, వచ్చేస్తానని చెప్పాను. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే కంటిన్యూగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మేబీ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో. లేదండి, నాకు తెలిసి అక్కడికి వెళ్ళుండదు. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? సరే, నేను వస్తున్నాను. ఈ లోపు నువ్వు ఎంక్వైరీ చేస్తుండు. అలాగే అండి. ఒకవేళ నిజంగానే వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుందా? లేదు, వదిన ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళదు. ఒకవేళ అక్కడికి వెళ్ళుంటే ఈ పాటికి ఆ పెద్ద ఆయన వచ్చి ఇంటి దగ్గర పెద్ద గొడవ చేస్తుండేవాడు. అక్కడికి వెళ్ళలేదు. అయినా వదిన అక్కడికి వెళ్ళుంటే పిల్లలు ఇంటికి ఎందుకు వస్తారు? ఇక్కడెక్కడ ఉండి ఉంటారు. వెతకాలి, వెతికి పట్టుకోవాలి. ఎందుకో ఎచటికో తెలియది పయనం, ముందుకో వెనకకో బ్రతుకులో గమనం, పొరపాటునో అలవాటునో బలహీనులే బలి జీవుల విధికే ఇది చలిమంటనా రగిలే మా